హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? చూడండి, వేడి వేడి అన్నంలో వేడి వేడి కర్రీ, పొగలు కూడా వస్తున్నాయి. ఈ కర్రీకి ముఖ్యంగా మనకు కావాల్సిన వంకాయలు, బ్లాక్ కలర్ వంకాయలతో బాగొస్తాయి. కాకపోతే నాకు అవి అవైలబుల్లో లేవు కాబట్టి గ్రీన్ తీసుకున్నాను. వీటిని మనం ఇలా 2 సైడ్స్ ఘాటు పెట్టుకోవాలి. అప్పుడు 4 పీసెస్ లాగా డివైడ్ అవుతాయి. అందరికి తెలిసిందే, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా అంతే. ఇలా అన్నీ ఓపెన్ చేసుకొని చూసుకోవాలండి. పురుగులు ఉన్నాయో లేవో చెక్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి. లేకపోతే వంకాయలు అనేవి కలర్ చేంజ్ అవుతాయి, బ్లాక్గా అవుతాయి. ఉప్పు నీళ్ళల్లో వేస్తే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా ప్రతి వంకాయ ఇలా ఘాట్లో పెట్టేసుకొని ఉప్పు నీటిలో నానేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వంకాయలో నింపే మసాలా కోసం మనం ఇక్కడ బాదం పప్పు, పల్లీలు, కొన్ని మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క వేసుకున్నాను. వేసుకొని స్టవ్ సిమ్లో ఉంచి వేయించుకున్నాను అనమాట. నెక్స్ట్ పచ్చి కొబ్బరి తీసుకున్నాను, పచ్చి కొబ్బరి తురుము. తర్వాత వెల్లుల్లి తీసుకున్నాను, పచ్చి వెల్లుల్లి కొన్ని పొట్టి తీసి పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసాను. ఇప్పుడు ఆవాలు వేసాను. అవి కాస్త చిటపటలాడాక కాస్త పసుపు వేసాను. నూనెలోనే పసుపు వేస్తే మనకు వంకాయలు అనేటివి కలర్ చేంజ్ అవ్వవు మోస్ట్లీ, అందుకే నేను నూనెలోనే పసుపు వేస్తాను. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అనేటివి వేసాను. నేను ఇందులో ఉల్లిపాయ వాడట్లేదండి, ఫ్లేవర్ డామినేట్ చేస్తుందనేసి ఉల్లిపాయలు వేయట్లేదు. నెక్స్ట్ వీటిని కాసేపు వేయించాలన్నమాట. పసుపు అంతా పట్టాలి వంకాయలకి, దానికోసమని కాసేపు కలుపుకోవాలి ఇలాగా. ఇప్పుడు మనం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ముందే నూనెలో వేస్తే అంత ఫ్లేవర్ ఉండదు అనేసి తర్వాత యాడ్ చేశాను. కాస్త ఉప్పు వేసాను, త్వరగా మగ్గుతాయి కదా వంకాయలు అనేటివి ఉప్పు వేయడం వల్ల, అందుకని కాస్త సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ మసాలా పేస్ట్ వేసాక మళ్ళీ కాస్త యాడ్ చేస్తాను ఉప్పు అనేది. ఇప్పుడు జస్ట్ వంకాయలు మగ్గడం కోసం కాస్త యాడ్ చేశాను అంతే. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 minutes మనం వేగిద్దాం. ఇప్పుడు వంకాయలు 50% వరకు మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ముందు చూపించాను కదా మీకు అన్నీ వేయించుకున్నవి, దాంట్లోనే వెల్లుల్లి, పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్ని వంకాయలలో వేసాను. ఒకసారి బాగా కలుపుకొని కలుపుకుందాము. నేను వంకాయలలో మసాలా కూరలేదండి, ఎందుకంటే అలా కూరి వేసినా కూడా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది కదా. కానీ ఇలా మనం మసాలా వేసి సిమ్లో కూడా కుక్ చేసిన ప్రతి వంకాయ ముక్కకి బాగా మసాలా పడుతుందనే ఉద్దేశంతో నేను వంకాయల్లో మసాలాని కూరలేదు. నెక్స్ట్ చింతపండు నానబెట్టుకొని ఉంచాను. ఈ కాస్త ఉడికాక చింతపండు రసం ఇందులో యాడ్ చేస్తాను. ఇప్పుడు కాస్త కారపొడి వేసాను, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఈ కారపొడి ఎన్ని స్పూన్స్ వేసాను అనుకోవద్దండి, ఇది ఎక్కువ కారంగా లేదు అందుకని కొంచెం ఎక్కువ వేసాను. నెక్స్ట్ ఇదేంటంటే యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు అన్నీ సిమ్లో పెట్టి వేయించి రెడీ చేసుకున్న పౌడర్ అన్నమాట. ఇది ఇలా గుత్తి వంకాయ వండిన చారు చేసిన నేను, అంటే మసాలా పెట్టిన చారు చేస్తారు కదా, దాంట్లో నేను ఖచ్చితంగా యాడ్ చేస్తాను. మంచి ఘాటు ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ చారు ఇక్కడ చింతపండు నుంచి రసం తీస్తున్నాను. నేను ఎప్పుడు చిల్లులది జల్లెడ ఉంటుంది కదా, అందులో చింతపండు రసం తీయడానికి ప్రిఫర్ చేస్తాను. అప్పుడు ఏదైనా డస్ట్ లాంటిది ఉన్నా క్లియర్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి చింతపండు రసం. పులుపు తినేవారైతే ఎక్కువగా వేసుకోవచ్చు, మేము నార్మల్గా తింటాము. సో చింతపండు రసం యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను నూనె కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తానండి, అందుకే వంకాయలని ఆయిల్లో డీప్ ఫ్రై చేయలేదు, జస్ట్ షాలో ఫ్రై చేశాను అంతే. చూడ్డానికి అలా లుక్ బాగుంటుంది కానీ ఇదే హెల్దీ. మీరు కూడా నూనె
ఎక్కువగా వేయకుండా అవాయిడ్ చేయండి, కొంచెం తక్కువగా తినడానికి ట్రై చేయండి నూనెని. అప్పుడు కాస్త సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ మన సిమ్లోనే మగ్గించుకోవాలి. చూసారా, బాగా ఉడుకుతుంది మనకి కర్రీ. ఇక్కడ ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయినట్టే. మధ్య మధ్యలో కలుపుకోవాలి, ఎందుకంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది కదా కర్రీ అనేది. మనం మసాలా పేస్ట్ పల్లీలు అవి వేసాం కదా, సో అడుగున అంటిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు నేను వేసింది కొంచెం ఆయిల్ అయినా కూడా అది పక్కలకి ఎలా వెళ్ళిపోయిందో కనిపిస్తుంది, చూసారా క్లియర్గా. సో కర్రీ రెడీ అయినట్టు, ఇదే ఇండికేషన్ అన్నమాట. ఆయిల్ ఎలా పక్కకి వెళ్ళిందంటే మన కర్రీ ఉడికిపోయిందన్నమాట. పొగలతో కెమెరా అనేది క్లోజ్ అవుతుంది, ఫోన్ది కెమెరా లెన్స్. నేను ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని ఒక హ్యాండ్తో కలుపుతున్నాను, సో అందుకే కొంచెం క్లియర్గా లేదు. మన గుత్తొంకాయ కర్రీ రెడీ. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.